మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఏంటంటే అది మొన్న ఈ మధ్య సిగ్నేచర్ స్టూడియోలో నేను మాట్లాడి వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఉంది కదా! అక్కడ దాని గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఇంటర్వ్యూ అంత బాగా వైరల్ అయిద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్. చాలా మంచి స్పందన వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో నాకు దేశ విదేశాల నుంచి కూడా సహోదరులు చాలామంది ఫోన్ చేసి, "ఆ ఇంటర్వ్యూ చాలా బాగుందన్నా, మీరు చాలా బాగా మాట్లాడారు" అంటూ చాలామంది కూడా నాకు ఇప్పటికీ ఫోన్లు చేస్తానే ఉన్నారు. బాగా వైరల్ అయింది ఆ వీడియో. సిగ్నేచర్ స్టూడియోలో మనం మాట్లాడినటువంటి ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో బాగా వైరల్ అయింది. సో, దాని గురించి దాని తర్వాత ఇంక నేను మళ్ళీ ఏదో ఒక వీడియో చేశాను తప్ప మళ్ళీ నేను వీడియోలు చేయలేదు. చాలామంది అడుగుతున్నారు, "అన్న ఏందన్నా వీడియోలు పెట్టలేదు అలాగే ఆగిపోయారు. పుస్తకం పనిలో ఏమైనా బిజీగా ఉన్నారా?" అది ఇది అని మాట్లాడుతా ఉన్నారు. ముఖ్యంగా ఏందంటే కొద్దిగా చిన్న అనారోగ్య సమస్య వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను 20 రోజుల నుంచి. సో, అది కారణం అనమాట. అయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా నేను ఎందుకొచ్చానంటే మీ ముందుకి, సిగ్నేచర్ స్టూడియోలో మహేందర్ గారు ఒక పంతులు గారిని తీసుకొచ్చాడు. ఆయన నేను మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి నేను చెప్పినటువంటి రిఫరెన్స్‌లు ఏవైతే ఉన్నాయో వాటి మీద పంతులు గారిని అడుగుతున్నాడు. సాంబశివరావు గారు ఇలా చెప్పాడండి లాస్ట్ ఇంటర్వ్యూలో. మరి ఇది కరెక్టా? కాదా? ఏంది అసలని జెప్పేసి పంతులు గారిని అడుగుతున్నాడు. పంతులు గారు ఏం జెప్తున్నారో ఒకసారి వినండి మీరు. గురుగారు ఇప్పుడు ఒక చిన్న కాంట్రవర్షియల్‌గా లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో సాంబశివరావు గారు అనే ఒక వ్యక్తి, ఆయన కూడా చాలా మంచివారే. సత్యాన్వేషినిలో ఆయన చెప్పినటువంటి మత్స్య పురాణంలో పలానా బ్రహ్మదేవుడు తన సొంత కూతురుతో పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా తెలీదు కానీ కొడుకుని కన్నాడు అని చెప్తాడు. ఒక పక్క శివుడు గురించి ఒక రిఫరెన్స్ చూపిస్తూ, తప్పు పట్టడానికి లేదు, హిందూ సోదరులు ఏదో భావోద్వేగాలకు వచ్చి ఏదో చేయడానికి లేదు, రిఫరెన్సెస్ ఉన్నాయి చెప్తున్నాడు. ఆ రిఫరెన్సెస్కి ఆధారాలుగా మనం ఏమైనా చెప్పగలిగితే మంచిది. బ్రహ్మదేవుడు కూతురుతో సావాసం చేసి ఏదో కొడుకుని కన్నాడు అని చెప్పాడు. అలాగే మన విష్ణు భగవానుడు గురించి ఏం చెప్తాడు అని అంటే, వేరే ఒక లేడీ దగ్గరికి వేరే ఇది వేసుకొని వెళ్తాడు అక్కడ అని నాకు చెప్పాడు. శివుడి గురించి ఏం చెప్పాడంటే, అందమైన స్త్రీలను అందరిని మోహించి ఒక మంచి ప్రదేశాన్ని పెట్టుకొని అక్కడ వాళ్ళతో రమిస్తున్నప్పుడు దేవి ఆమెకున్నటువంటి జ్ఞానంలోకి వచ్చి వాళ్ళని శపిస్తే వాళ్ళంతా చండాలు స్త్రీగా మారారు అని చెప్పి ఈ రకమైన రిఫరెన్సెస్ ఉన్నాయి. వీటి గురించి ఒక్కసారి నేను ఆయన మాట్లాడిన మాటలు చెప్తాను. దానికి మనం ఏమన్నా చెప్పగలిగితే బాగుంటుందేమో అని ఉద్దేశం గురుగారు. అవి నేను చూసి కిన్నెరలోను మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి పూర్వము శివుడు గంధర్వుల్లోను కిన్నరుల్లోను పూర్వం శివుడు గంధర్వుల్లోను కిన్నెరల్లోను మానవుల్లో ఉన్నటువంటి అందమైన స్త్రీలను చూసి వారిపై వశీకరణ మంత్రమును ప్రయోగించి వారిని దూరముగా తీసుకొని పూర్వము శివుడు దేవుడే ఉండేడు, మానవులలో నుంచి అందమైన స్త్రీలను అంట. దేవుడు మానవులలో నుంచి ఉన్న అందమైన స్త్రీలని ఆకాశంలోకి వెళ్ళుచుండెను. వశీకరణ మంత్రం అనగా అంటే ఎక్స్ప్లెనేషన్, అవతల వ్యక్తి యొక్క మైండ్ను పూర్తిగా మంత్రం ప్రయోగించే వారి స్వాధీనంలోకి మార్చుకోవడం ఇదన్నమాట. శివుడు అతి రమ్యమైనటువంటి కుటీరమును నిర్మించి ఆ అందమైన స్త్రీలతో క్రీడించుండెను. ధ్యానము ద్వారా పార్వతికి ఈ విషయం తెలిసింది. శివుని ఆంతర్యమును గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది. అప్పుడు ఆమె క్షేమంకరి రూపము ధరించి శంకరుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అంటే ఆవిడ తన భర్త ఏం చేస్తున్నాడా అని చెప్పేసి ఆవిడ ఇదంటారు కదా దివ్య దృష్టితోటి అట్లా చూసింది. కామపీడితుడై వారిని కౌగులించుకొని వివిధ కామశాస్త్రాలు చేయుచున్న శివుడి ముందుకు ఆవిడ వెళ్ళింది, పార్వతి వెళ్ళింది. శివుడు తన భార్యను చూసి సిగ్గుతో తలదిప్పుకొనెను. తర్వాత అక్కడ ఉన్న స్త్రీలందరినీ చూసి కోపముతో జుట్టు పట్టుకుని లాగి ఒక తన్నుదన్నగా ఆ స్త్రీలందరూ భూమి మీద వికృత రూపులై పడిపోయిరి. పార్వతీదేవి శాప ప్రభావం వలన దగ్ధమైన అంగములు గలవారుగాను మ్లేచ్చులు గారుగాను వాళ్ళంతా కూడా భూమి మీద పడిపోయారు. ఆ స్త్రీలు చండాల స్త్రీలను ఖ్యాతిని పొందిరి. ఈనాటికి కూడా వారు ఆ శాపమును అనుభవించున్నారు అనేటటువంటి సందర్భం చూశాను. ఇదేంటి ఇలాంటి పనులు
చెప్పండి గురుగారు, ఎక్కడ చదివి ఉండొచ్చు ఈయన? ఏ రిఫరెన్సెస్ చెప్తున్నారు? మీరేమన్నా ఈ విన్నారా వీటి గురించి? ఏంటంటారు? నేను చూశానండి ఇది. ఆయన చెప్పినటువంటి వీడియో చూశాను. ఆయన ఏమంటాడు, పద్మపురాణంలో సృష్టిఖండంలో 56వ అధ్యాయం అని అంటున్నాడు ఆయన. 56వ అధ్యాయం అన్నట్టు గుర్తండి. 56వ అధ్యాయంలో ఉంది అని ఆయన అన్నాడండి. నేను చూశాను అదే పద్మపురాణం సృష్టిఖండం 56వ అధ్యాయం. నాకు సేతు మహాత్మ్యము అని అక్కడే కనిపించింది అన్నమాట అండి. రామసేతు గురించి ఉంది. ఈయనేమో ఈ కథ అంటాడు. ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చివేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా? ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చివేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా? ఈయన చదివినటువంటి పద్మపురాణం ఏ చర్చిలో అచ్చివేశారండి? మా వాళ్ళు ప్రింట్ చేసింది కాదా? మీరు పురాణాలు కూడా అచ్చులు వేసేయడం స్టార్ట్ చేశారా అని ప్రశ్నించాల్సి వస్తుంది. కావున పద్మపురాణంలో సృష్టిఖండంలో 56వ అధ్యాయంలో ఉన్నది సేతు మహాత్మ్యం. ఈయన చెప్పినటువంటి కథ కాదు. సో రిఫరెన్సెస్ లేదు, మ్యాచ్ లేదు. రిఫరెన్స్ తప్పు. అది విషయం. చూశారు కదా, నేను మాట్లాడినటువంటి నా టెస్టిమోనీలో, అంటే నేను నా చిన్నప్పుడు నేను సత్యాన్వేషణలో ఉన్నప్పుడు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రమంలో, ఆ వయసులో నేను ఏదైతే ఈ హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు చదువుతూ ఉన్నానో, అప్పుడు వీళ్ళు దేవుళ్ళుగా, అంటే నేను కూడా దేవుడిగా అప్పటి వరకు ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుళ్ళుగా, వాళ్ళ గురించి రాయబడినటువంటి విషయాలు నేను చదివినప్పుడు, వాటి గురించి నేను ఆలోచించినప్పుడు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను పక్కొచ్చాను. మానభంగాలు చేసేటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు? మానభంగాలు చేసేటటువంటి వాళ్ళని మనం ఇంట్లో పెట్టుకొని ఎలా పూజ చేస్తాం? పూజ గదిలో పెట్టుకొని ఎలా పూజ చేస్తాం? మనం వాళ్ళకి కరెక్ట్ కాదు కదా. బయట ఎవరైనా ఒక స్త్రీని మానభంగం చేస్తే ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాం? మనం అసహించుకుంటాం కదా, శిక్షిస్తాం కదా. మరి అటువంటిది ఈ పనులు చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకొని ఎలా పూజించాలి అని ఆలోచనలో పడి నేను సత్యం ఏందనేది తెలుసుకున్నాను. యేసుక్రీస్తు మాత్రమే, ఆయన మాత్రం ఏ పాపం లేనటువంటి వాడు, ఏ దోషం లేనటువంటి వాడు, ఏ తప్పు చేయనటువంటి వాడు. చిన్న మచ్చ కూడా, ఒక చిన్న మరక కూడా లేనటువంటి ఒక తెల్లటి వస్త్రం లాంటి వాడు యేసుక్రీస్తు. ఆయన జీవితం అంతా కూడా అలాగే ఉంటుంది. పరిశుద్ధుడు. నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు. నిత్య జీవాన్ని ఇచ్చేది నేనేనని చెప్పాడు. పాపులను రక్షించేది నేనేనని చెప్పాడు. మన పాపాలన్నింటిని కూడా ఆయన భుజాల మీద వేసుకొని వాటి శిక్ష అనుభవించాడు. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన శిక్ష అనుభవించాడు. మనకు విమోచన కలిగించాడు, రక్షణ కలిగించాడు. ఇవన్నీ తెలుసుకొని నేను యేసుక్రీస్తు మాత్రమే నిజమైనటువంటి దేవుడు. వీళ్ళు ఇప్పటి వరకు నేను ఆరాధించినటువంటి దేవుళ్ళు ఎవరో కూడా, వీళ్ళంతా కూడా పాపాలు చేశారని చెప్పేసి ఆ గ్రంథాల్లో రాసి ఉన్నాయి. వాళ్ళే చెప్పుకుంటున్నారు పాపాలు చేశారు. మరి నేను పాపినని చెప్తుంది. మనుషులంతా కూడా పాపులేనని చెప్పి హిందూ మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధులు కావాలి. మరి పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారు అని అంటే హిందూ మత గ్రంథాల్లో రాసినటువంటి అని కానీ మనం చూసినట్లయితే ఎక్కడ ఒకళ్ళు కూడా పరిశుద్ధులు లేరు, దేవుళ్ళుగా పిలువబడేవాళ్ళు. మరి నన్ను రక్షించాలి అని అంటే పరిశుద్ధుడు కావాలి కదా. ఎవరు ఈ పరిశుద్ధుడు అని ఎత్తుకుతున్నప్పుడు యేసుక్రీస్తు కనపడ్డాడు. ఆయన గురించి చదివినప్పుడు బైబిల్ మొత్తం ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా చేయలేదు ఆయన. అక్కడ పరిశుద్ధంగానే ఉంది ఆయన జీవితం అంతా, ఒక ఆదర్శంగా ఉంది ఆయన జీవితం. కాబట్టి నేను ఆయన యాక్సెప్ట్ చేశాను. ఆయన నా రక్షకుడిగా ఆయన అంగీకరించాను, స్వీకరించాను. ఇది పరిస్థితి. నా టెస్టిమనీని సిగ్నేచర్ స్టూడియోలో పంచుకున్నప్పుడు ఆ క్రమంలో నేను ఏదేదైతే పరిశోధన చేసి ఎందుకు విడిచిపెట్టానో, అప్పటి వరకు నేను ఆరాధించినటువంటి దేవుళ్ళుగా పిలువబడినటువంటి వాళ్ళని ఎందుకు విడిచిపెట్టానో అనేది కారణాలు చూపించాను. రెఫరెన్స్ల ఆధారంగా చదివి వినిపించాను. ఇదిగో పలానా విషయాలు ఉన్నాయి. శివుడు పద్మపురాణం సృష్టిఖండం 56వ అధ్యాయంలో ఇట్లా స్త్రీలతోటి వ్యభిచారం చేశాడు, భార్య రాంగల్ని సిగ్గుతో తలంచుకున్నాడు. ఇలా చేసేటటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు? స్త్రీలని వాళ్ళని మోసం చేసి వాళ్ళ మంత్రాన్ని ప్రయోగించి వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లా, వాళ్ళని అనుభవించాడు. ఇది కరెక్ట్ కాదు కదా, దేవుడు ఇలా చేయడు కదా. అలాగే విష్ణువు భర్త రూపంలో వెళ్ళి, తులసి యొక్క భర్త రూపంలో, శంఖసూర్యుడి రూపంలో వెళ్ళి ఆవిడ మానాన్ని దోచుకొని, మానాన్ని చెడగొట్టి ఆవిడ సాగు కారణం అవుతాడు.
ఆవిడ ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేస్తాడు. తర్వాత బ్రహ్మ సొంత కూతురు వద్దని అటు ఇటు పారిపోతున్నా సరే ఆవిడతోటి కాపురం చేసి స్వయంభూ మను అనేటు కొడుకుని అంటాడు. ఇట్లాగా నేను జస్ట్ సింపుల్గా 2-3 రెఫరెన్స్లో చెప్పాను, కానీ ఇంకా చాలా ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి చాలా పాప పనులు చాలా ఉన్నాయి. నేను సింపుల్గా మాత్రమే చెప్పాను, ఇంకా బోల్డెన్ ఉన్నాయి. అయితే ఈ విషయాలన్నీ నేను చెప్పాను కదా. చెప్పినప్పుడు పంతులు గారిని అడిగారు మహేంద్ర గారు. లాస్ట్ టైం నేను సాంబశివరావు అనేటువంటి ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేశానండి, క్రైస్తవుని. అతను ఇలా చెప్పాడు, మరి దీని గురించి మీరు ఏం చెప్తారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా పంతులు గారిని అడిగాడు మహేంద్ర గారు. పంతులు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే అస్సలు దిమ్మ తిరిగిపోతుంది మీకు. ఆయన పంతులు గారు కదా, ఆయన ఏదో గ్రంథాలను తీసుకొచ్చో లేకపోతే గ్రంథాలను చదివి మరి కొన్ని నేను కనుక రెఫరెన్స్లు చెప్పినట్టుగా ఆయన రెఫరెన్స్లు చెప్పి ఇది ఎలా అని చెప్పి వివరిస్తాడేమో అని చెప్పి నేను చాలా ఆశపడ్డాను, ఎదురు చూశాను ఆ వీడియో చూస్తున్నాను. సింపుల్గా ఆయన చెప్పిన మాట ఏందంటే అందరు చెప్పినట్టే, మతం మొదలు అందరు ఈ మధ్య మాట్లాడుతూ ఉంటారు కదా, అట్లాగే ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే ఇవి చర్చిలో ప్రింట్ చేసినటువంటి పుస్తకాలండి, సాంబశివరావు చెప్పినటువంటి పురాణాలు. ఆ పద్మపురాణం ఏదైతే ఉందో అది చర్చిలో ప్రింట్ చేసినటువంటిది అని చెప్పాడు. ఇంకొక ఆయన శ్రీకాంత్ శర్మ అని ఫస్ట్ వీడియో పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే పాస్టర్లు రాసిన పుస్తకాలండి అన్నాడు. అసలు నాకు వీళ్ళ అమాయకత్వానికి నవ్వాలా జాలి పడాలో నాకు అర్థం కాల. జాలేసింది నాకు వీళ్ళ అమాయకత్వానికి. చర్చిల్లో ఎక్కడైనా కానీ పురాణాలు ప్రింట్ చేస్తారా? నా తెలియక అడుగుతున్నా పంతులు గారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఏ చర్చిలో పురాణాలు ప్రింట్ చేశారు, మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే చూపించండి. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి మీరు ఏం చెప్పాలో అర్థం కాక దాన్ని అక్కడ రాసి ఉన్నటువంటి విషయం గురించి మీకు మాట్లాడేటటువంటి ఆ స్కోప్ లేక గబక్కన ఒక నెపం అనేది, ఒక నింద అనేది క్రైస్తవుల మీద వేసేసారు. ఏంటంటే చర్చిలో ప్రింట్ చేసిన పుస్తకాలండి అవి, ఆ పురాణం పద్మపురాణం. ఇదా ఇందుగా మిమ్మల్ని మహేంద్ర గారు పిలిచింది, ఇందుగా మిమ్మల్ని 8 గంటలు ఇంటర్వ్యూ చేసింది, ఇదిగా ఇలా ఈ మాటలు చెప్పడానికేనా? సో మహేంద్ర గారు మరి చూస్తా ఊరుకున్నాడు. నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే సాంబశివరావుతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు లేఖనాలు చూపించండి, రెఫరెన్సులు చెప్పండి, ఎక్కడుందో చూపిండి అని చెప్పి అడిగినటువంటి మహేంద్ర గారు మరి పంతులు గారిని ఎందుకనో ఆ ప్రశ్నలు అడగలేకపోయాడు. బహుశా ఆయన కూడా స్వతహాగా మరి హైందవుడే కాబట్టి మరి ఆ పక్షపాత ధోరణి ఏమైనా ఉందేమోనని చెప్పి నాకు అనిపించింది. ఆయన మెదలకుండా వింటా ఉన్నాడు, ఆయన ఏం చెప్తే దాన్ని తలగా ఊపుతూ ఉన్నాడు. సత్యాన్వేషులు ఎప్పుడు కూడా ఏంటంటే బ్రదర్ మహేంద్ర గారు సత్యాన్వేషణ చేసేటువంటి వాళ్ళు పక్షపాతం పక్కన పెట్టాలి. నేను అదే మొన్న చెప్పాను, పక్షపాతం పక్కన పెట్టి అన్వేషణ చేస్తేనే మీకు సత్యం దొరికింది. మీరు నాకు సత్యం కావాలి అని మనసులో దృఢంగా అనుకున్నప్పుడు మీ మనసు అనేది న్యూట్రల్గా ఉండాలి, మీ ఆలోచనలు న్యూట్రల్గా ఉండాలి. అప్పుడు మీరు వెతికితే అప్పుడు సత్యం మీకు బోధపడి దొరికింది. నేను అలాగే తెలుసుకున్నాను, సత్యాన్ని కలిగి ఉన్నాను. ఈరోజు అన్వేషణ అనేది అలా ఉండాలి తప్ప మనం పూర్తిగా అటువైపే మొగ్గైపోయింది మనం వెతికితే దొరకదు. ఇంకేం చెప్పినా సరే దాన్ని మనం అంటే నిజాయితీగా అన్వేషణ చేయలేం మనం. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పంతులు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే సాంబశివరావు గారు చెప్పినటువంటి రిఫరెన్స్ అక్కడ లేదండి అన్నగానే మీరు కూడా ఏమన్నారంటే మ్యాచ్ అవ్వట్లేదా అన్నారు. నవ్వు వచ్చింది నాకు. సాంబశివరావు చెప్పినటువంటి రిఫరెన్స్ లేదు అని అతను అన్నప్పుడు మీరు నాకు వెంటనే ఫోన్ చేయాల్సిందేమో. ఆ టైంలో నేను చక్కగా అది ఏ గ్రంథమో ఏంటి రెఫరెన్స్ ఉందా లేదో కూడా మీకు వివరంగా చెప్పి ఉండేవాడిని, పంతులు గారితో మాట్లాడి ఉండేవాడిని బహుశా అక్కడే, ఒకవేళ మీరు నాకు ఫోన్ చేసి ఉంటే. ఆయన ఏమంటాడంటే నేను చదివినటువంటి పద్మపురాణంలో అక్కడ 56వ అధ్యాయం సృష్టికాండం పద్మపురాణంలో సేతు మహత్యం అనేటువంటిది ఉందండి, రామసేతు గురించి ఉంది అని చెప్పేసి మాట్లాడాడు. రామాయణం గురించి రామసేతు గురించి ఉందని చెప్పి ఆయన చెప్పాడు. నేను చదివినటువంటి పద్మపురాణంలో కూడా రామసేతు గురించి ఉంది, రామాయణం గురించి కూడా ఉంది. అయితే శ్లోకాలతో ఉన్నటువంటి పద్మపురాణాన్ని, సంపూర్ణమైనటువంటి పద్మపురాణాన్ని నేను చదివాను, శ్లోకాలతో ఉన్నటువంటి పద్మపురాణం. మరి పంతులు గారు నాకు తెలిసి బహుశా 10 రూపాయల పురాణాన్ని చదివి ఉంటాడు, పద్మపురాణాన్ని. అందుకే ఆయనకి అన్నీ ఉండవు దాంట్లో. 10 రూపాయల పద్మపురాణంలో అన్నీ ఉండవు. ఎందుకు ఉండవు అని అంటే
పద్మపురాణం అనేది మొత్తం 6 ఖండాలుగా ఉంటుంది. ఏంటి 6 ఖండాలు అని అంటే సృష్టి ఖండము, భూమి ఖండము, స్వర్గఖండము, బ్రహ్మఖండము, పాతాళఖండము, ఉత్తరఖండము. ఇట్లా 6 ఖండాలు ఉంటాయి. ఈ 6 ఖండాల్లో దాదాపుగా 50,000 శ్లోకాలు ఉంటాయి. సుమారుగా 50,000 శ్లోకాలు ఉంటాయి. మరి 6 ఖండాలు 50,000 శ్లోకాలు ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని ఇదంతా కలిసి 10 రూపాయల పుస్తకంలో ఇవ్వలేరు కదా పంతులు గారు, ఇస్తారా? 10 రూపాయలు కాదు 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు కాదు 200 అనుకోండి. మరి ఎన్ని పేజీలు అవ్వాలి ఇవన్నీ కలిసి? ఆ శ్లోకాలన్నీ యాడ్ చేస్తే అవి ఎన్ని వాల్యూమ్స్ అవ్వాలా? మరి మీరు అది చదివారా? ఒకవేళ చదివితే మీరు ఏ పబ్లిషర్ చదివారు? మీరు లేదు అని ఒక మాట అలా తేలిగ్గా కొట్టిపడేశారు మీరు. మరి నేను నిరూపిస్తాను ఖచ్చితంగా, సిగ్నేచర్ స్టూడియోలో నేను నిరూపిస్తాను. ఉంది, నేను చెప్పిన రెఫరెన్సే, నేను చెప్పినటువంటి శ్లోకాలే క్లియర్గా నేను నిరూపిస్తాను. అంతేకాదు పంతులు గారు, ఇంకో విషయం ఏంటంటే మీరు అన్నారు కదా చర్చిలో ప్రింట్ చేసిన పద్మపురాణం అని. చర్చిలో కాదు, మీ దేవాలయాల్లో ప్రింట్ చేసిన పద్మపురాణాన్ని నేను తీసుకొస్తాను. మీ పంతుళ్ళు బ్రాహ్మణులు రాసినటువంటి పద్మపురాణాలే నేను తీసుకొస్తాను. నేను మాట్లాడింది కూడా వాటిలో నుంచే. నేను మీ చేతికి ఇస్తాను. మీరు కనుక డిబేట్కి వచ్చి కూర్చుంటే నేను ఏదైతే కోట్ చేశానో ఆ రెఫరెన్సులు కలిగినటువంటి పద్మపురాణాన్ని నేను మీ చేతికి ఇస్తాను. మీ చేత చెప్పిస్తా ప్రజలకి. ఏమని చెప్పిస్తాను? నేను పొరపాటున అన్నాను ఇది చర్చిలో ప్రింట్ చేశారని. కాదు కాదు, ఇది మన బ్రాహ్మణులు మన పంతుళ్ళే ప్రింట్ చేశారు, మన దేవాలయాల్లోనూ మన పంతుళ్ళ దగ్గరే ఇది ప్రింట్ చేయబడింది అని చెప్పి మీ నోటి చేతే ప్రజలందరికీ చెప్పిస్తా. హైందవ సహోదరులు కూడా అక్కడే ఆ డిబేట్లోనే చెప్పిస్తాను. మరి దీనికి మీరు సిద్ధమేనా? మహేంద్ర గారు ఒక మంచి డిబేట్ ఏర్పాటు చేయాలి దీని మీద. అదనమాట. తర్వాత పంతులు గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే రెఫరెన్స్లు చెప్పేటప్పుడు చూసుకోవాలి కదండి. అక్కడ అలా అతను చెప్పిన రెఫరెన్స్ లేదండి పద్మపురాణంలో అన్నాడు. నేను అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పంతులు గారు, మీరు 10 రూపాయల పద్మపురాణంలో వెతికితే దొరకదు. నేను చెప్పింది 10,000 రూపాయల పద్మపురాణంలో ఉంటుంది. నేను పద్మపురాణాన్ని ఈ 6 ఖండాలు కలిగినటువంటి పద్మపురాణాన్ని శ్లోక సహితంగా ఉన్నటువంటి తాత్పర్యం, శ్లోకం ఇవన్నీ ఉన్నటువంటి ఆ పద్మపురాణాన్ని తెప్పించుకోవడానికి వారణాసి నుంచి నేను తెప్పించుకోవడానికి నాకు కొరియర్ ఖర్చుతో కలిపి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు పెట్టి కొనుక్కొని నేను చదివి పరిశోధన చేసినటువంటి పద్మపురాణంలో తీసి నేను మాట్లాడాను ఆ రోజు. మీరేమో 10 రూపాయల పుస్తకం చదివి సాంబశివరావు చెప్పింది దీంట్లో లేదు అంటే ఎందుకు ఉంటుందండి? దాంట్లో 10 రూపాయల పుస్తకంలో 50,000 శ్లోకాలను ఎలా రాయగలుగుతారు? 10 రూపాయల పుస్తకంలో అన్ని పేజీలు అన్ని శ్లోకాలు ఎలా రాయగలుగుతారు? ఉండదు. మీరు చదివే 10 రూపాయల పుస్తకంలో సాంబశివరావు చెప్పేది ఉండనే ఉండదు. ఎందుకంటే మీరు సంపూర్ణ పద్మపురాణం చదవలేదు. మీరు అర్థమైందా? చిన్న చితక పద్మపురాణం ఏదో చదివి ఉంటారు మీరు బహుశా. 10 రూపాయల పద్మపురాణంలో ఉండవు సాంబశివరావు చెప్పి. మొత్తం సంపూర్ణమైనటువంటి పద్మపురాణం 6 ఖండాలు ఉన్నటువంటి పద్మపురాణం ఏదైతే ఉందో, శ్లోకాలతో కూడినటువంటి పద్మపురాణం ఏదైతే ఉందో అందులో మాత్రమే సాంబశివరావు చెప్పినటువంటి విషయాలు ఉంటాయి. అంతేకాకుండా అదే పురాణాలని మక్కికి మక్కి వచన రూపంలో కొంతమంది రాశారు. వచనాన్ని ఆ వచనం అంటే శ్లోకాలు రాయకుండా ఆ శ్లోకాల ప్రకారం ఉన్నట్టుగా వచనాల రూపంలో కొంతమంది రాశారు. వాటిల్లో కూడా ఉంది నేను చెప్పినటువంటి, వాటిల్లో కూడా ఉంది. వాటిలో కూడా నేను చూపిస్తాను. మరి ఇవి ఉన్నటువంటి విషయాల గురించి మీరు సమాధానం చెప్పలేక, మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల గురించి మీరు సమాధానం చెప్పలేక అవి పాస్టర్లు ప్రింట్ చేశారు, చర్చిల్లో ప్రింట్ చేశారు అని చెప్పి ఏదో ఒక మాట అని తప్పించుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అండి పంతులు గారు? మీరు చెప్పండి, ఇది కరెక్టేనా? మరి నిరూపించాలి మీరు. సాంబశివరావు చెప్పినటువంటి పద్మపురాణం చర్చిలో ప్రింట్ చేశారని మీరు నిరూపించాలి. కాదు కాదు మీ దేవాలయాల్లో లేదంటే మీ పంతుళ్ళే ప్రింట్ చేశారు, మీ మీ ఆశ్రమాల్లోనే ప్రింట్ చేశారని చెప్పి నేను నిరూపిస్తా రుజువులతోటి. దీనికి మీరు సిద్ధమా? మీరు చెప్పేది కనుక సత్యమే కనుక అయితే పంతులు గారు మీరు ఖచ్చితంగా ధైర్యంగా వచ్చి కూర్చోండి, మనం మాట్లాడదాం. ధైర్యంగా రండి. మహేంద్ర గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను డిబేట్ ఏర్పాటు చేయండి ఈ విషయాల్లో. అంటే నేను మాట్లాడినటువంటి రెఫరెన్సులు కరెక్టా కాదా, అవి ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నాయా లేవా
అనే దాని మీద చర్చిద్దాం తప్పకుండా. నేను ఏదైతే మాట్లాడానో వాటి గురించి చక్కగా అన్ని ఎవిడెన్స్ నేను ఇస్తాను. తర్వాత మీరేమన్నారంటే శివుడు జితేంద్రియుడు అండి, శివుడు అలాంటి పనులు చేయడండి అని మీరు అన్నారు. శివుడు జితేంద్రియుడు కాదు అని పలు సందర్భాల్లో రుజువైంది. వాటన్నిటికి సంబంధించినటువంటి శ్లోక సహితమైనటువంటి విషయాలన్నీ కూడా నేను చదివి వినిపిస్తాను నేను మీకు, మీ గ్రంథాల నుంచే, మీ యొక్క హిందూ ప్రామాణిక గ్రంథాల నుంచే. శివుడు చేసినటువంటి ఇంకా ఇంతకంటే ఘోరమైనటువంటి పనులన్నీ చేశాడు. వాటన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్గా నేను వివరిస్తాను అక్కడే. ఏది? రుజువులతోటి, ప్రామాణిక గ్రంథాలతోటి, మీ యొక్క ప్రామాణిక గ్రంథాలతో ఎక్కడున్నదో పేజీ నెంబర్తో సహా, శ్లోకం నెంబర్తో సహా, అధ్యాయంతో సహా క్లియర్గా నేను చదివి వినిపిస్తాను. మరి దీనికి మీరు సిద్ధమేనా? లేదు సాంబశివరావు చెప్పిన తప్పని నిరూపించేటటువంటి, పబ్లిక్గా డిబేట్ చేసి నిరూపించేటటువంటి ఇది మీకుందా? ఆ నమ్మకం, ఆ ధైర్యం అనేది మీకుందా? ఉంటే నేను రెడీగా ఉన్నా. నేను చెప్పింది సత్యం నిరూపించడానికి మీ గ్రంథాల నుంచి అన్ని రకాల ఎవిడెన్స్ తోటి నేను రెడీగా ఉన్నా. మరి ప్రజల్ని, హైందవ సమాజాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మీరు ఇట్లాగే మభ్యపెట్టి వాళ్ళని మసిపూసి మారేడిగా చేసినట్లుగా మీరు వాళ్ళని ఒక రకంగా భ్రమలో ఉంచుతున్నారు హైందవ సమాజాన్ని. వాళ్ళని మోసం చేస్తున్నారు ఒక మాట చెప్పాలంటే. అందుకే నేను దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికే నేను ముందుకు వచ్చాను. ఇంత పరిశోధన చేసింది ఎందుకే అని అంటే, ఇంత పరిశోధన ఒక పురాణమే, పద్మపురాణం అనేది నా దగ్గర ఉన్నటువంటి అన్ని వాల్యూమ్స్ కలిపి, అన్ని పబ్లికేషన్స్ కలిసి ఒక్క పురాణమే 25,000 రూపాయల పురాణం ఉంది. పద్మపురాణం నా దగ్గర మొత్తం ఏమన్నగా 25,000 పద్మపురాణం ఒకటే. 18 పురాణాల్లో ఒక పురాణం పద్మపురాణం గురించి నేను చెప్తాను. అలాగే స్కంద పురాణం ఏదైతే ఉందో, స్కంద పురాణం ఒకటే నా దగ్గర పలు ట్రాన్స్లేషన్స్ 50,000 రూపాయల స్కంద పురాణం ఉంది. ఒక్క స్కంద పురాణమే, 18 పురాణాల్లో ఒకటైనటువంటి ఒక్క స్కంద పురాణమే 50,000 రూపాయలు. నేను సేకరించాను అన్ని. 4-5 పబ్లిషర్స్, పేరు కలిగినటువంటి పబ్లిషర్స్, కొన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడో పాతకాలం నుంచి ఉన్నటువంటి పబ్లిషర్స్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి గ్రంథాలన్నీ తీసుకొచ్చి నేను పరిశోధన చేస్తున్నాను. నేను గత 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాను. మీరు సింపుల్గా ఏదో మాట అనేస్తే కుదరదు పంతులు గారు. మీరు నిరూపించాలి, మీరు చెప్పింది కరెక్టేనా అని నిరూపించాలి ప్రజలకి, ముఖ్యంగా హైందవ సహోదరులకి. సాంబశివరావు చెప్పింది కరెక్టా, పంతులు గారు చెప్పింది కరెక్ట్ అనేది తేలాలి అక్కడ, అంతే. సిగ్నేచర్ స్టూడియో రుజువులతోటి, మీ యొక్క గ్రంథాలతోటి, గ్రంథాల యొక్క ఆధారాలతోటి తేల్చాలి అక్కడ. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధమేనా? మీరు చెప్పేది కానీ నిజమైనటువంటి నమ్మకం మీకుంటే మరి మీరు వచ్చి కూర్చోండి, తప్పకుండా మనం చర్చిద్దాం వాటి గురించి. తర్వాత పంతులు గారు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. వాటన్నిటిని కూడా నేను మరి ఇప్పుడే ఎందుకు మాట్లాడటం, మీరు డిబేట్ కనుక వస్తే అక్కడ నేను వీటన్నిటి, మీరు మాట్లాడిన వాటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి బైబిల్ నుంచి కానీ, అలాగే హిందూ మత గ్రంథాల నుంచి కానీ. సృష్టి గురించి మీరు ఏదో మాట్లాడారు. సృష్టి గురించి బైబిల్ ఏం చెప్తుంది, హిందూ మత గ్రంథాలు ఏం చెప్తాయి? భూమి గురించి బైబిల్ ఏం చెప్తుంది, హిందూ మత గ్రంథాలు ఏం చెప్తాయి? వీటన్నిటి కంపారిజన్ చేస్తూ ఏది కరెక్టు, ఏది వాస్తవం అనేది అక్కడ తేలుద్దామండి. గ్రంథాల ఆధారంగా మనం ఎవరిని కూడా దూషించొద్దు. మనం హిందూ మతానికి చెందినటువంటి దేవి దేవతలను ఎవరిని కూడా కించపరచొద్దు, దూషించొద్దు. అలాగే క్రైస్తవులు ఆరాధించేటువంటి దేవుడిని కూడా మీరు కించపరచొద్దు, దూషించొద్దు. క్రైస్తవులను మనం దూషించొద్దు, హైందవ సహోదరులను దూషించొద్దు. ఏమొద్దు, అలాంటివి వద్దు మనకు అసలు. ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, హెల్దీ వాతావరణంలో మనం చర్చిద్దాం. గ్రంథాల్లో రాయబడినటువంటి విషయాల్ని మనం విశ్లేషణ చేద్దాం చక్కగా. మనం ఒకరినొకరు దూషించుకోవద్దు, ప్రేమపూర్వకంగా మనం చర్చిద్దాం. వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు వదిలిపెడదాం, వాళ్ళు తెలుసుకుంటారు కదా. మనం మాట్లాడినటువంటి మాటలను బట్టి, మనం చూపించిన రుజువులను బట్టి మన హైందవ సహోదరులు కానీ, క్రైస్తవులు కానీ అందరు కూడా అది చూసినటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏది సత్యం అని. మరి ఇటువంటి ఒక మంచి చర్చ చేయడానికి పంతులు గారు మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా నేను మహేంద్ర గారిని రిక్వెస్ట్ చేస్తాను, మనం కూర్చుందాం మన ఇద్దరం. అయితే నేను చెప్పేది ఏంటంటే, పురాణాల గురించి కానీ వేటి గురించి మాట్లాడినా సరే మీరు ప్రతి దానికి శ్లోకం ఉండాలా. శ్లోకం సహితంగా ఉన్నటువంటి గ్రంథాలను తీసుకొనే మనం మాట్లాడాలి.
అది నేను అటువంటి గ్రంథాలను తీసుకుని వచ్చే మాట్లాడతాను. అవసరమైతే గ్రంథాలను తీసుకొని వస్తాను నేను స్టూడియో దగ్గరికి, వాటిని మీ చేత చదివిస్తాను అవసరమైతే. ఒకవేళ నేను చెప్పేదాని మీద మీకు నమ్మకం లేకపోతే మీ చేత చదివిస్తాను, నేను చెప్పినటువంటి విషయాలు అందులో ఉన్నాయా లేవు అని. శివుడు జితేంద్రుడు కాదు, మీరు అర్థం చెప్తున్నారు. లేదండి మా గ్రంథాల్లో రాసి ఉందంటే, ఒకవేళ రాస్తే రాసుకొని ఉండొచ్చు, కానీ శివుడు అనేక చోట్ల తప్పులు చేసినట్టుగాను, ఇలాంటి పనులు ఇంతకంటే కూడా ఇంకా రోత పనులు చేసినట్టుగా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. బహుశా మీరు అది చదివి ఉండరు, మీకు తెలియదు. ఈ సందర్భంగా నేను మహేంద్ర గారికి చెప్పేది ఏంటంటే, పంతులు గారికి మహేంద్ర గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, పంతులు గారికి కూడా మనం మనోనేత్రాలు తెలిసేటట్టు మనం చేద్దాం. పంతులు గారికి తెలియదు, నాకు అర్థమైంది, ఆయనకి చాలా విషయాలు తెలియదు. ఏది హిందూ మత గ్రంథాల్లో వాళ్ళు ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆ దేవి దేవతల గురించి ఏం రాయబడిందో ఆయనకి తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే, పంతులు గారికి మనోనేత్రాలు తెరిపిద్దాము, ఆయన కూడా జ్ఞానోదయం కలిగిద్దాం మనం. ఆయన ద్వారా కూడా ఆ కార్యక్రమం చూసేటటువంటి హైందవ సమాజం కానీ ప్రతి ఒక్కరికి కూడా మరి వాస్తవాలు ఏంటి అనేది తెలియజేసి, మన హైందవ సహోదరులకు కూడా వారి మనోనేత్రాలు తెలుసుకునే విధంగా మనం ఒక మంచి డిబేట్ ఏర్పాటు చేయండి మహేంద్ర గారు. తర్వాత మహేంద్ర గారి గురించి మాట్లాడాల్సి వస్తే, ఆయన్ని నేను ఒక విషయంలో బాగా అభినందించాలి. ఎందుకంటే నేను మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు ఒక్కోటి ఫస్ట్ బిట్లుగా రిలీజ్ చేశాడు కదా, అప్పుడు ఆయనకు చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా ఒత్తిడి వచ్చింది ఆయనకి. అయినప్పటికి కూడా మరి నేను మాట్లాడినటువంటి మాటలు ఏది కూడా ఒక్క మాట కూడా కట్ చేయకుండా చాలా చక్కగా నేను ఏదైతే మాట్లాడానో వాటన్నిటిని కూడా ఉన్నట్టుగా చక్కగా ఆయన రిలీజ్ చేశాడు. మొత్తం కూడా ఏది కూడా తీసేయలేదు. అంటే ఆయన ఒక హిందువు అయినప్పటికి కూడా ఆయన ఏదైతే నమ్ముతూ ఉన్నాడో ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు, కొన్ని వాళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నటువంటి విషయాలు నేను మాట్లాడినా కానీ వాటిని తీసేయలేదు ఆయన ఎక్కడ కూడా. వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగానే అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా నేను మహేంద్ర గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా వెర్షన్ విన్నారు హిందూ మత గ్రంథాల గురించి, అలాగే బైబిల్ గురించి. పంతులు గారి వెర్షన్ విన్నారు హిందూ మత గ్రంథాల గురించి, అలాగే బైబిల్ గురించి. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కొంతమందిలో, సాంబశివరావు చెప్పింది కరెక్టా, పంతులు గారు చెప్పింది కరెక్టా. మీరు చేయాల్సిన పని ఏంటంటే మహేంద్ర గారు, మా ఇద్దరికి ఒక చిన్న డిబేట్ అనేది అరేంజ్ చేయండి మీరు మీ స్టూడియోలో. అయితే అది ఎలాగ ఉండాలి అని అంటే, గ్రంథాల ఆధారంగా ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. అది బైబిల్ నుంచి మాట్లాడినా, లేదా ఈ హిందూ మత గ్రంథాల గురించి మాట్లాడినా గ్రంథాల ఆధారంగానే మాట్లాడాలి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి పంతులు గారు ఆయన మాట్లాడింది నిజమే అనేటువంటి ధైర్యమే కనుక ఆయనకు ఉండి, ఆయన నాతో చర్చించడానికి కనుక ఇష్టపడే పని అయితే, మీరు ఖచ్చితంగా మరి ఒక మంచి డిబేట్ ఏర్పాటు చేయాలి, ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనేది తొలగించాలని చెప్పేసి నేను మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మహేంద్ర గారి విషయంలో మనం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, రిలీజియస్ పరంగా డిబేట్లు పెట్టాలంటే చాలామందికి ధైర్యం చాలదు. రిలీజియన్ పరమైనటువంటి విషయాలు మాట్లాడటానికి, చర్చించడానికి చాలామంది ముందుకు రారు. దానికి గట్స్ ఉండాలి. కొంతమంది ఏంటంటే, ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాట్లాడాలంటే భయపడుతుంటారు, వాటిని టెలికాస్ట్ చేయాలన్నా భయపడుతుంటారు, వాటిని దాటేసి ఇంకో విషయంలోకి వెళ్తూ ఉంటారు. కానీ ఈయన అలా కాదు. మన మహేంద్ర గారు చక్కగా ఆయన ఏదైతే అనుకున్నాడో వాటన్నిటిని కూడా, ఆయనకు ఉన్నటువంటి సందేహాలన్నింటిని కూడా వెలిపుచ్చి అవతల వ్యక్తి దగ్గర నుంచి సబ్జెక్ట్ రాబట్టడంలో మంచి దిట్ట మహేంద్ర గారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మహేంద్ర గారు, మీరు మాకు డిబేట్ అరేంజ్ చేయండి, మీరు హోస్ట్గా ఉండండి. హోస్ట్గానే కాదు, మీరు అవసరమైతే మీరు అతనితో కలిసి, మన పంతులు గారితో కలిసి మీరు నాతో డిబేట్ చేయొచ్చు, మీ ఇద్దరు కలిసి కూడా చేయొచ్చు. మీరు మధ్యలో ప్రశ్నలు అడగొచ్చు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మహేంద్ర గారు, మీరు ఎంపైర్గా ఉండొచ్చు, అలాగే మీరు బౌలింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ చేయొచ్చు. అంటే మీరు ప్లేయర్గా కూడా ఉండొచ్చు. అది నేనే ఒప్పుకుంటున్నాను కాబట్టి మీకు ఇంకా, అంటే హోస్ట్ అంటే న్యూట్రల్గా ఉండాలి కదా అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. నేనే ఒప్పుకుంటున్నాను, మీరు న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం లేదు. పంతులు గారి పక్షంగా మాట్లాడండి. అలాగే మీకు ఉన్నటువంటి సందేహాలన్నింటిని కూడా, అటు హిందూ గ్రంథాల మీద కానీ లేదా బైబిల్ గురించి కానీ, మీరు మీ యొక్క సందేహాలని, మీ ప్రశ్నలను మీరు అడగొచ్చు ఆ డిబేట్లోనే. నేను వాటన్నిటికి కూడా నేను ఆన్సర్లు చెప్తాను, గ్రంథాల ఆధారంగా చెప్తాను. ఒక మంచి
హెల్తీ డిబేట్ని మీరు అరేంజ్ చేయాలని చెప్పేసి నా విన్నపం. మీరు మాత్రమే చేయగలుగుతారు, ఇలాంటి డిబేట్ అరేంజ్ చేయగలుగుతారు మహేంద్ర గారు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి పంతులు గారిని పిలవాలని చెప్పేసి నేను మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. పంతులు గారు చెప్పింది కరెక్టా, సాంబశివరావు చెప్పింది కరెక్టా అనేది మీకు కూడా తెలియాలి, అది నేను చెప్పేది. ఇంకా కొంతమంది నేను మాట్లాడినటువంటి ఆ ఇంటర్వ్యూ గురించి, అలాగే లలిత్ కుమార్ గారు కానీ, తర్వాత శ్రీకాంత్ శర్మ గారు అని ఒక ఆయన కూడా పంతులు గారు అనుకుంటా, వాళ్ళిద్దరూ ఏదో చేశారు. తప్పకుండా నేను కొద్ది రోజులు ఫ్రీ అవుతాను, నేను ఒక వారం రోజులు అట్లా ఫ్రీ అవుతాను. అప్పుడు వాటన్నిటి గురించి కూడా నేను చక్కగా నేను ప్రతి దానికి కూడా నేను ఆన్సర్ ఇచ్చుకుంటూ తిరిగి వాళ్ళ గ్రంథాల గురించి కూడా ఏముంది ఏంటి అనేది వాటన్నిటి గురించి కూడా నేను మాట్లాడతాను. అది విషయం. సో మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, పంతులు గారికి ముఖ్యంగా మీరు చెప్పినవన్నీ కూడా నిజమని, నేను చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదనేటువంటి నమ్మకమే కనుక మీకుంటే మీరు రండి, తప్పకుండా మనం చర్చిద్దాం. ఆ గ్రంథాలు నేను ఏ గ్రంథాల్లో రెఫరెన్స్లు తీసుకొని మాట్లాడానో ఆ గ్రంథాలు మీ చేతికి ఇస్తాను, మీ చేతే చదివిస్తాను, మీ చేతే చెప్పిస్తాను. నేను తప్పు మాట్లాడాను, చర్చిలో ప్రింట్ చేశారని కాదండి, ఇది మన దేవాలయాల్లోనే మన గుళ్ళోని ప్రింట్ చేశారు అని చెప్పి మీ చేతే చెప్పిస్తాను. అలాగే మహేంద్ర గారికి కూడా మరి ఈ డిబేట్ని మీరు మంచి హెల్దీ డిబేట్, మనం ఎవరిని దూషించవద్దు, ప్రేమపూర్వకంగా సామరస్యంగా మనం ఈ చర్చ అనేది చేద్దాం. మనం గ్రంథాల్లో ఏదుందో అదే మాట్లాడదాం. అలాగే చరిత్రను కూడా తీసుకొని కంపేర్ చేసుకుంటూ, అటు బైబిల్ నుంచి కూడా, కేవలం హిందూ మత గ్రంథాలే కాదు, బైబిల్ నుంచి కూడా మనం మాట్లాడదాం. చరిత్ర గురించి ఏదో చెప్పుకొచ్చారు కదా మీరు, అలాగే ఆర్కియాలజీ ఎవిడెన్స్ గురించి, హిస్టారికల్ ఎవిడెన్స్ గురించి, వీటన్నిటి గురించి బైబిల్, అలాగే హిందూ మత గ్రంథాలు, చరిత్ర కంపేర్ చేసుకుంటూ చక్కగా మనం అనేక విషయాలు మనం ప్రజలకు తెలియజేద్దాం. నేను మొన్న మాట్లాడింది 1% మహేంద్ర గారు, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను జస్ట్ నెట్ ప్రాక్టీస్ చేసి వచ్చా తప్ప మ్యాచ్ ఆడలా. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెబుతున్నాను, నేను సరదాగా చెప్తున్నా, మళ్ళీ మీరు మరో విధంగా అనుకోబాకండి, జస్ట్ సరదాగా చెప్తున్నా అంతే. కాబట్టి నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి, మీ ద్వారాగా మరి సమాజానికి తెలియాల్సినటువంటి సత్యాలు చాలా ఉన్నాయి. హిందూ మత గ్రంథాల గురించి కానీ, బైబిల్ గురించి కానీ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం ప్రజలకు తెలియజేద్దాం, ఛాయిస్ వాళ్ళకు వదిలేద్దాం. ఖచ్చితంగా వాళ్ళు ఏది సత్యం అనేది వాళ్ళు గ్రహించగలుగుతారు. ప్రజలు అమాయకులు కాదు, చాలా తెలియకల్లో, మనకంటే కూడా మేధావులు. ఏముందో గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని మనం విశ్లేషణ చేసి ప్రజల ముందు పెడితే ఖచ్చితంగా వాళ్ళు సత్యం ఏందనేది తెలుసుకుంటారు. అది ఒకవేళ ఇప్పుడు దాకా నేను మాట్లాడినటువంటి మాటల్లో మరి పంతులు గారికి ఏదైనా బాధ కలిగి ఉంటే క్షమించండి, అలాగే మహేంద్ర గారికి కూడా. మరి నేనైతే నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అయితే లేదు, కానీ నేను ఏదైతే సత్యం అని నమ్ముతున్నానో పరిశోధన చేసి పరిశీలించి దాన్ని నాలాగే మిగతా 10 మంది కూడా అలాగే పరిశీలన చేసి తెలుసుకోవాలని, వాళ్ళంతా కూడా సత్యంలోనే ఉండాలి, సత్య మార్గాన్ని అనుసరించాలనేది నా యొక్క తపన, అంతే. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ, ఎవరైతే ఇంకా ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉన్నారో వాళ్ళందరి పట్ల కూడా నాకున్నటువంటి ప్రేమ. అలాగే పంతులు గారికి కూడా తెలియని విషయాలు చాలా ఉన్నాయి హిందూ మత గ్రంథాల గురించి, అలాగే బైబిల్ గురించి కూడా. ఆయన ఏదో బైబిల్ గురించి చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఆ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినటువంటి వాటిని పట్టుకొనే మాట్లాడాడు ఆయన, పంతులు గారు. నేను చూశాను అవి కొన్ని విషయాలు, చాలా నవ్వు వచ్చింది నాకు. మీరు మాట్లాడేటువంటి వాటన్నిటికి కూడా మా చర్చిలో సండే స్కూల్ పిల్లలు ఆన్సర్లు చెప్తారు వాటి, పంతులు గారు. ఏదేమైనా కానీ మరి మనం ఒక మంచి సామరస్యంగా, ఎటువంటి ద్వేషభావం లేకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి మనం గ్రంథ పరిశీలన చేద్దాం. ఇప్పటివరకు మీకు తెలిసినటువంటి గ్రంథ పరిజ్ఞానాన్ని, అలాగే నేను పరిశోధన చేసినటువంటి, నేను తెలుసుకున్నటువంటి గ్రంథ పరిజ్ఞానాన్ని మనం డిస్కస్ చేసి ప్రజల ముందు పెడదాం. ప్రజలు ఖచ్చితంగా ఏది వాళ్ళకి సత్యం అనిపిస్తే దాన్ని స్వీకరిస్తారు. అనేక విషయాలు అంటే ఇంకా మంచి డెప్త్గా నాలెడ్జ్ అనేది, గ్రంథ పరిజ్ఞానాన్ని మనం ప్రజలకు అందిద్దాం. నేను చాలా ఆశపడుతున్నాను ఈ విషయంలో. మరి మహేంద్ర గారు ఇటువంటి డిబేట్ ఒకటి మంచిది ఏర్పాటు చేస్తారని నేను ఆశిస్తూ, మరి ఇప్పటి వరకు కూడా ఈ వీడియోని చూసినటువంటి సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
థ్యాంక్ యూ.